ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అదేవిధంగా కొత్తిమీరను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కేజీ చికెన్కి బాస్మతి రైస్ వచ్చేసి 3/4 కేజీ తీసుకోవాలి, అంటే 3/4 కిలోలు. మీకు క్వాంటిటీ తెలవడానికి షేర్ అంటాం కదా, షేర్ కాకుండా గిద్దె ఉంటుంది కదా, దాంతో అయితే ఈ విధంగా కొలుచుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ని 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. బాగా గట్టిగా అన్నట్లయితే బాస్మతి బియ్యం అనేవి విరిగిపోతాయి, కాబట్టి నార్మల్గా కడుక్కొని పక్కకు ఉంచుకోవాలి. ఆ తర్వాత చికెన్ను కూడా బాగా వాష్ చేసి ఉంచుకోవాలి. చికెన్లో అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అదేవిధంగా కొద్దిగా కరివేపాకును, 3 యాలకులు, 3 లవంగాలు, మీరు ఎంత స్పైస్ కావాలో అంత స్పైసెస్ వేసుకోవాలి. కొద్దిగంత పసుపును కూడా వేసుకోవాలి. అనాస పువ్వును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే 5 స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. మా స్పూన్ అయితే చిన్నగా ఉంది కాబట్టి కారం అనేది ఎక్కువనే పడుతుంది. సాల్ట్ను కూడా 4 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం చికెన్ అనేది బాగా టేస్ట్గా రావాలి అంటే నేనైతే దీన్ని బాగా కలుపుకుంటాను. ఆ తర్వాత 1/2 కేజీ పెరుగు ఉంటుంది కదా, దాంట్లో ఆ ప్యాకెట్లో అయితే సగం పెరుగునైతే వేసుకోవాలి. వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ చికెన్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. పెరుగు మనం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ పెరుగు మసాలాలు యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న చికెన్ను ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పెద్దగా ఉండే బిర్యానీ ప్యాన్ అయితే తీసుకోవాలి. ఇందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ అంటే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసుకొని పక్కకి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసినాం కాబట్టి ఆయిల్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి అందులో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకున్న చికెన్ అయితే తీసుకొచ్చి ఈ ప్యాన్లో అయితే వేస్తున్నాను. నేనైతే బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి ఒక వేరే గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ అనేది 3/4 ఉండే విధంగా చూసుకోవాలి. ఈ వాటర్లో అయితే షాజీరా, అదేవిధంగా 2 లవంగాలు, 2 యాలకులు, అట్లాగే ఒక అనాస పువ్వు, ఆ తర్వాత బిర్యానీ ఆకు, స్పైసెస్ ఎన్ని కావాలో అన్ని రకాలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా దాల్చిన చెక్క, అదేవిధంగా సాల్ట్, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన అయితే మూత ఉంచుకోవాలి. నెక్స్ట్ చికెన్ చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో, దాన్ని అయితే మనం జస్ట్ ఇంకొక సైడ్ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా తిప్పి మళ్ళీ ఒకసారి మూత ఉంచుకొని ఉడికించుకోవాలి. రైస్కి పెట్టిన వాటర్ అయితే చూడండి ఈ విధంగా మసలడానికి వచ్చినప్పుడే దీంట్లో మనం ముందుగా కడిగి ఉంచుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా, అదైతే ఇందులో మొత్తం యాడ్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్ ఆ గిన్నె మొత్తం నిండుగా అనేది వస్తుంది. వాటర్ అనేది చూడండి ఎంత పైకి వచ్చాయో, ఇలా కరెక్ట్ సరిపోయింది నాకు. తర్వాత మధ్యలో అయితే చికెన్ని చూసుకొని వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయే విధంగా మనం ఈ చికెన్ని కలుపుకుంటూ ఉండాలి.
పెరుగు, మసాలా దినుసులు, కారం అన్నీ వేయడం వల్ల చికెన్లో గ్రేవీ అనేది చాలా వస్తుంది. మా పిల్లలైతే ముందుగానే చెప్పి వెళ్ళారు, ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుందాం మమ్మీ అని. మా పిల్లల కోసం అయితే వాళ్ళు అడిగిన ప్రతి వంటని నేను చేసి వాళ్ళకి పెడతాను. ఎందుకంటే పిల్లలు తినడమే కదా నాకు కూడా కావాల్సింది. బాస్మతి బియ్యాన్ని కూడా మనం ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను ముందుగానే ఫుడ్ కలర్ని ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకొని దాన్ని పక్కకు రెడీగా ఉంచుకోవాలి. నేనైతే బయట బిర్యానీ తెచ్చుకోవడం ఎందుకు, నేనే ఇంట్లో చేస్తాను అని అయితే చెప్పాను. నేను బిర్యానీ చాలా టైమ్స్ చేశాను, చాలా బాగా వచ్చింది ప్రతిసారి. మా వాళ్ళందరూ నేను ఇంట్లో చేసిన బిర్యానీని చాలా ఇష్టంగా తింటారు. చికెన్ అయితే చూడండి ఇలా అయ్యింది. ఆ తర్వాత ఇందులో కొద్దిగంత ధనియాల పొడి, అదేవిధంగా చికెన్ మసాలా పొడిని కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ అనేది 3/4 వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా చికెన్లో వాటర్ అనేది ఎంతగానం వచ్చేసిందో. ఈ చికెన్లో వాటర్ అనేది ఇంకా అబ్జర్వ్ అయ్యే విధంగా మూత అయితే ఉంచి పెట్టుకుందాం. బాస్మతి రైస్ అయితే చూడండి మనకు ఆల్మోస్ట్ 3/4 వరకు ఉడికింది. నేను ఇలా వేలితో అంటుంటేనే రైస్ అనేది ఈ విధంగా కొద్దిగా పలుకు మీద ఉన్నప్పుడే మనం దీన్ని రెడీ చేసి ఉంచుకోవాలి. నేనైతే పక్కన మూత పెట్టేసి వాటర్ అన్నీ వంపేసుకొని రైస్ అయితే పక్కకు ఉంచుకున్నాను. తర్వాత చికెన్ అయితే చూస్తున్నారుగా ఈ విధంగా గ్రేవీ కొంచెం వాటర్ ఉన్నప్పుడే నేను ఈ రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో సగం రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం సమానంగా అనుకున్న తర్వాత నేనైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఫుడ్ కలర్, ఆ ఫుడ్ కలర్ కూడా మొత్తం అనుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరను కూడా అదే విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన రైస్ అంతా ఉంటుంది కదా ఆ రైస్ను కూడా ఈ బౌల్లో మొత్తం సమానంగా పరుచుకోవాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్ను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. దానిపైన మళ్ళీ సేమ్ కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా తీసి మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత స్టవ్నైతే సిమ్లో ఉంచుకొని లాస్ట్ నెయ్యినైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ పైన మూత ఉంచేసి బరువుగా ఉండేటి గిన్నెని అయితే ఉంచుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల చికెన్ బిర్యానీ అయితే మంచిగా అవుతుంది. ఆ తర్వాత 10 minutes అదే విధంగా వదిలేసేయాలి. సిమ్లో ఉంచుకోండి స్టవ్. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంతో టేస్టీగా ఉండేటి చికెన్ బిర్యానీ, హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది. మా ఇంట్లో వాళ్ళైతే ఈ చికెన్ బిర్యానీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు తిందాం అనేసి. మేమైతే తినడానికి రెడీ అయ్యాం. మీకు ఈ చికెన్ బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.